హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము యూపీఎస్ అంటే ఏమిటి అనేది చూద్దాము. ఇప్పుడు ఓకే, యూపీఎస్ అంటే మన ఇళ్ళల్లో ఇన్వర్టర్ వాడుతుంటారు కదా, సేమ్ అలాగనే ఇళ్ళల్లో మనకు యూపీఎస్ మారినప్పుడు కనిపిస్తుంది, కొంచెం లైట్ బ్లింక్ అయిపోతుంది. ఓకే, దాంట్లో కూడా యూపీఎస్ మోడ్ అని ఉంటుంది ఇళ్ళల్లో. అదే విధంగా మనకు ఇండస్ట్రియల్లో ఎక్కువగా యూజ్ చేస్తుంటారు, ప్లస్ కంప్యూటర్ సెంటర్లలో కూడా ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. అంటే మెయిన్ సిస్టమ్స్ ఎక్కడన్నా ఉన్నా కానీ సిపియులు దాని డేటా ప్రాబ్లం రాకోకుండా, అంటే ఏదన్నా ఇప్పుడు పవర్ ఆన్ ఆఫ్ కావడం వల్ల దాని డేటా ఎరేజ్ కావచ్చు, దానికోసము ఎక్కువగా యూజ్ చేస్తుంటారు యూపీఎస్. ఓకే, మెయిన్ పర్పస్ ఎక్విప్మెంట్ ఒక్క మెమొరీ ఉంటుంది కదా, అంటే సిపియు కానీ ఇట్లా దాని ఎరేజ్ కాకోకుండా, అంటే మెమొరీ ఎరేజ్ కాకుండా కొన్ని సిస్టమ్స్ ఎలాగ ఉన్నాయంటే ఒకసారి ఛార్జ్ చేసినాక మెమొరీ ఉన్నాయి, మళ్ళా పవర్ ఆన్ ఆఫ్ చేయడం వల్ల ప్రాబ్లం అవుతుంటుంది. ఓకే, దాంట్లో ఉండే ప్రోగ్రామ్ అంతా ఎరేజ్ అవుతుంటుంది. అలా కాకోకుండా యూపీఎస్ అన్రివడబుల్ పవర్ సప్లై యూజ్ చేస్తారు. ఓకే, దానిలో ఇప్పుడు ఇక్కడ మనకు యూపీఎస్ ఏదన్నా కానీ ఈ విధంగా ఉంటుంది. అంటే మెయిన్ సప్లై ఉంటుంది, మెయిన్స్. ఓకే, రెక్టిఫైర్. ఓకే, రెక్టిఫైర్ ఏం చేస్తుంది, ఇప్పుడు మెయిన్ సప్లై ఆన్ చేస్తేనే రెక్టిఫైర్ యూనిట్కు వెళ్తుంది. అదేం చేస్తుంది, మనం ఏసీ పవర్ ఇస్తాం కదా, ఏసీని డీసీగా మారుస్తుంది. డీసీగా మార్చి మన బ్యాటరీస్ ఛార్జ్ అవుతాయి. బ్యాటరీస్ మనకు డీసీ కదండి. ఓకే, ఆ విధంగా ఈ విధంగా ఛార్జ్ అవుతాయి. రెక్టిఫైర్ సర్క్యూట్ ఆన్ అయితేనే బ్యాటరీలు ఛార్జ్ అవుతాయి. ఓకే, ఎప్పుడన్నా కానీ మనకు ఇక్కడ సప్లై మెయిన్ సప్లై వస్తుంది, ఇన్వర్టర్కి వెళ్తుంది డీసీ సప్లై, మళ్ళా ఇన్వర్టర్లో డీసీ సప్లై ఉంటుంది కదా, రెక్టిఫైర్ అవుట్పుట్ డీసీ ఉంటుంది కదా, అది ఇన్వర్టర్కి వెళ్ళి ఇన్వర్టర్లో ఏమవుతుంది, డీసీని ఏసీగా మార్చిన తర్వాత మనకు అవుట్ మన ఇన్స్ట్రుమెంట్స్కు ఇచ్చేసుకుంటాం. ఓకే, మన సిస్టమ్స్ కానీ ఇప్పుడు ఎక్కడన్నా సిస్టమ్స్ ఉన్నాయి, డేటా సెంటర్ ఉంటుంది, దానిలలో ఎక్కువ ఇప్పుడు మనకు టవర్స్ ఉంటాయి కదా, ఐడియా, ఎయిర్టెల్ అలాగా, దానిలలో కూడా యూపీఎస్ యూజ్ చేస్తారు. దాంట్లో జనరేటర్ ఉంటుంది. ఓకే, యూపీఎస్ ఉంటుంది ప్లస్ జనరేటర్ ఉంటుంది. యూపీఎస్ వల్ల ఇక్కడ ఫ్లక్చువేషన్ రాకుండా మనకు వోల్టేజ్ ఉండడం వల్ల సిస్టమ్ డౌన్ కాదు. దాని తర్వాత చాలాసేపు పవర్ రాలేదనుకో, చాలాసేపు ఉండదు కదండి, జనరేటర్ కూడా యూజ్ చేస్తారు. ఓకే, మనం ఫస్ట్ యూపీఎస్ గురించి ఇలాగుంటుంది. మెయిన్ సప్లై, రెక్టిఫైర్ పని ఏంది, ఎప్పుడైనా కానీ ఏసీని డీసీగా మారుస్తుంది. ఓకే, బ్యాటరీ ఛార్జ్ అవుతాయి. ఇప్పుడు ఇన్వర్టర్కి వెళ్ళి ఇట్లా అవుట్ వస్తుంది కదా, ఇప్పుడు మెయిన్ సప్లై పోయింది అనుకోండి, అంటే పవర్ ఆగిపోయింది, రెక్టిఫైర్ స్విచ్ వరకు ఆగిపోతుంది. ఓకే, బ్యాటరీస్ నుంచి రిటర్న్ ఇన్వర్టర్కు సప్లై వెళ్తుంది. సప్లై వెళ్ళడం ద్వారా బ్యాటరీ మోడ్లోకి మారిపోయి ఇన్వర్టర్ నుంచి అవుట్ కంటిన్యూస్గా వెళ్తుంటుంది. ఓకే, ఈ విధంగా ఉంటుంది. ఎప్పుడన్నా రెక్టిఫైరు ఇన్వర్టరు పనిచేయలేదనుకోండి, బైపాస్ ఉంటుంది కదా, బైపాస్ స్విచ్ ద్వారా ఆన్ చేసుకుంటే అవుట్పుట్ వెళ్తుంది. ఈ సర్క్యూట్లో ప్రాబ్లం ఉన్నప్పుడు మాత్రమే, అప్పుడు మెయిన్ సప్లై కంపల్సరీ ఉండాలి. ఓకే, ఈ విధంగా ఇన్వర్టర్ అంటే యూపీఎస్ ఉంటుంది. సేమ్ మన ఇళ్ళలో ఇన్వర్టర్ అంటారు కదా, సేమ్ అదే విధంగానే దానిలో కూడా ఏసీని డీసీగా మారుస్తుంది, మళ్ళీ డీసీని ఏసీగా మారుస్తుంది. మనం జనరల్గా ఇన్వర్టర్ అంటాం మన ఇళ్ళల్లో. ఓకే, అదే తక్కువ కెపాసిటీ ఉంటుంది, ఇది ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మెయిన్ సేఫ్టీ అంటే దీనిలో బ్యాటరీస్ ఉంటాయి కదండి. మన యూపీఎస్లో మన ఇన్వర్టర్లో అంటే ఒకటే బ్యాటరీ ఉంటుంది, ప్రాబ్లం లేదు. ఇండస్ట్రియల్లో ఎక్కువ ఉంటాయి కదా, అంటే లోడును బట్టి మనం బ్యాటరీస్
దాని కెపాసిటీని పెంచుకుంటాం. దాని కెపాసిటీని పెంచినప్పుడు బ్యాటరీ కూడా పెరుగుతుంది. బ్యాటరీస్ పెరుగుతాయి సిరీస్లో ఇచ్చేసుకొని. ఇప్పుడు ఇక్కడ కనెక్ట్ అయింది కదా, పాజిటివ్ ఒక బ్యాటరీ, పాజిటివ్ నెగిటివ్, పాజిటివ్ నెగిటివ్ ఇట్లా సిరీస్లో ఉంటాయి. నెక్స్ట్ ఇలాగనే మైనస్ ప్లస్ ఉంటాయి కదా, ఇలా కనెక్ట్ ఉంటాయి. ఓకే, ఒక సీక్వెన్స్లో కనెక్ట్ చేస్తే. అదే నెక్స్ట్ రో ఉంది అనుకోండి, ఇలాగా కనెక్ట్ చేసుకుంటూ రావాలి. మనకు యూపీఎస్ దాంట్లో ప్యానల్లో మనకు ఎంత వోల్టేజ్, ఎంత లోడ్ ఉంది దాన్ని బట్టి బ్యాటరీస్ యూజ్ చేస్తాము. దానికి కెపాసిటీ సెలెక్ట్ చేసుకోవాలి. మన లోడును బట్టి ఎన్ని గంటలు రావాలి అనే దాన్ని బట్టి మనం యూపీఎస్ను సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, బ్యాటరీస్ మెయిన్ కనెక్ట్ చేసేటప్పుడు ఇలాగా సీక్వెన్స్లో 1 by 1, 1 2 3 ఇట్లా పైన ఉన్నాయి కదా, అట్లా వచ్చి కిందకి వచ్చాయి కదా, సీక్వెన్స్లో కనెక్ట్ చేయకూడదు. ఓకే, చేసేటప్పుడు ఎక్కడో 300 దగ్గర ఇప్పుడు ఓపెన్ పెట్టుకున్నాం అనుకోండి, మళ్ళీ ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ ఇచ్చేటప్పుడు ఓపెన్ పెట్టుకోవాలి ఒకటి, మిగతా అన్ని సిరీస్లో సెలెక్ట్ చేసుకోవాలి, కనెక్ట్ చేసుకుంటూ రావాలి. ఎందుకంటే ఇప్పుడు పాజిటివ్ నెగిటివ్ ఎప్పుడైనా షార్ట్ అయినదనుకో మనకు ఫ్లాష్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. చేతులు కాలవచ్చు, బ్యాటరీస్ ఫ్లాష్ అవుతాయి కదా, అలా ప్రమాదం ఉంటుంది. కాబట్టి సర్క్యూట్ మొత్తం ఒకే సూరే క్లోజ్ చేయకూడదు, చేసుకుంటూ సీక్వెన్స్గా రాకూడదు. మధ్యలో 2 బ్యాటరీస్వి లింక్ కలపకూడదు. అవి మొత్తం టోటల్ ఇక్కడ పాజిటివ్ పాజిటివ్ నెగిటివ్ నెగిటివ్ కనెక్ట్ చేసుకున్న తర్వాత మన ప్యానల్ నుంచి వస్తుంది కదా యూపీఎస్, దాని నుంచి వచ్చినవి కనెక్ట్ చేసుకున్న తర్వాత మధ్యలో ఇక్కడ కనెక్ట్ చేయాలి. ఆ లింక్స్ అనేది అంతా క్లోజ్ అయిపోయిన తర్వాత ఆ లింక్స్ కనెక్ట్ చేసుకోవాలి. సేఫ్టీ మనకు ఫ్రీగా ఎక్కడ లింక్ కలపగలమో అక్కడ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం వల్ల సేఫ్టీగా కనెక్ట్ చేస్తాం. ఇంకొకటి, మనకు చేసామనుకోండి బ్యాటరీస్, ఫీజులు ఓపెన్లో పెట్టేసుకొని లోడ్లో లేకోకుండా చూసుకోవాలి. అంతా సర్క్యూట్ అంతా క్లోజ్ అయిన తర్వాత ఫీజులు పెట్టేసుకోవాలి. మనం ఇప్పుడు సీక్వెన్స్లో ఎలాగా ఆన్ చేయాలి, ఎలాగా ఆఫ్ చేయాలో ఇప్పుడు ఆన్ చేయాలనుకోండి, మెయిన్ సప్లై ఉంటుంది కదా, ఆన్ ప్రాసెస్. ఇప్పుడు మెయిన్ సప్లై ఆన్ చేస్తాము. నెక్స్ట్ రెక్టిఫైర్ స్విచ్ ఉంటుంది, దాన్ని ఆన్ చేస్తాము. నెక్స్ట్ బ్యాటరీస్ పెట్టేసి ఇన్వర్టర్ ఆన్ చేయాలి, మళ్ళా అవుట్పుట్ ఆన్ చేయాలి. ఈ విధంగా ప్రాసెస్ అంటే ఆన్ చేయాలంటే మనము మెయిన్ సప్లై ఆన్ చేసుకొని నెక్స్ట్ రెక్టిఫైర్ స్విచ్ ఆన్ అయిన తర్వాత డీసీ బస్ వోల్టేజ్ చూసుకోవాలి, ఎంత వెళ్తుంది బ్యాటరీలు ఛార్జ్ అయ్యేదానికి అనేది చూసుకోవాలి. దాని తర్వాత బ్యాటరీస్ పెట్టేసుకొని, ఇంకొకటి బ్యాటరీస్ ఎప్పుడన్నా కానీ బ్యాటరీ వోల్టేజ్ ఎంత ఉంటుంది అంటే కంపెనీని బట్టి కొన్ని మారుతాయి. అంటే వోల్టేజ్ 12 వోల్ట్ అలాగ ఉంటాయి కదా, 2 వోల్ట్ అట్లా. దాన్ని బట్టి ఈడ సెట్టింగ్ ఉంటుంది, రెక్టిఫైర్ సర్క్యూట్లో ఒక సెట్టింగ్ ఉంటుంది, దానిలో సెట్ చేసుకోవాలి. ఓకే, దాని తర్వాత బ్యాటరీస్ కనెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇన్వర్టర్, అప్పుడు ఇన్వర్టర్ స్విచ్ ఆన్ చేస్తేనే అవుట్ వెళ్ళిపోతుంది. ఓకే, నెక్స్ట్ అవుట్పుట్ ఆన్ చేసి, అంటే ఇప్పుడు అది ఆన్ ప్రాసెస్ చూసాం కదా. ఇప్పుడు ఆఫ్ ఎలాగా, రివర్స్ సేమ్ ఇలాగ రివర్స్ చేయడం వల్ల అవుట్ లోడ్ తగ్గిపోతుంది, ఇన్వర్టర్ ఆఫ్ చేస్తాం. ఓకే, బ్యాటరీస్ తీసేస్తాము, రెక్టిఫైర్ స్విచ్ ఆఫ్ చేస్తాం, మెయిన్ ఆఫ్ చేస్తాం. ఈ విధంగా ఆన్ ఆఫ్ ప్రాసెస్ ఉంటుంది. ఓకే అండి, కొంచెం బేసిక్ వర్క్ మీకు తెలియాలని వీడియో చేశాను. ఇంకొకటి అండి, వీడియోను పూర్తిగా చూడండి. ఓకే, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే చెప్పండి, వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళు తెలుసుకుంటారు. మీరు వీడియోస్ ఇంకా ఉన్నాయి మనవి చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది ఇండస్ట్రియల్లో ఏ విధంగా ఉన్నాయి అనేది, ఏ విధంగా ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, ఎలాగ పనిచేస్తాయి అనేటివి ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.